రైట్ నిర్మా నిన్న రేవంత్ రెడ్డి నేషనల్ మీడియా ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా అంశాలు అయితే ప్రస్తావించారు. సో ఒక ఉత్తర భారతంలో బీజేపీకి ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతంలో ఆ ఛానల్కి సంబంధించి కూడా చాలా ఎక్కువగా ప్రచారం జరిగే పరిస్థితి. దాంట్లో రేవంత్ రెడ్డి ఇటు దానికి సంబంధించినటువంటి వాళ్ళు అడిగిన ప్రశ్నలు కావచ్చు, అక్కడ ఆ కార్యక్రమంలో పాల్గొనడం చాలా చర్చనీయాంశంగా మారింది. అక్కడ ప్రేక్షకులు కావచ్చు, ఎవరు ఏ ప్రశ్న అడిగినా కానీ చాలా సూటిగా సమాధానం చెప్పారు. చెప్పిన ప్రతి సమాధానానికి చెప్పట్ల వర్షం కూడా కురిసిందని కూడా మాట్లాడుకోవచ్చు. నేను ఇంకా కేసీఆర్ పైన ఇప్పటికీ కక్ష సాధింపు చర్యలైతే నేను మొదలు పెట్టలేదు, సో తుపాకీ సిద్ధంగా ఉంది, ఒక్క తూటా చాలు అంటూ కూడా రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడిన పరిస్థితి. అవును, మరోవైపు కవిత అరెస్టుకు సంబంధించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో ఆమె అరెస్టుకు సంబంధించి తెలంగాణ అంశానికి సంబంధించి ఆమెను అరెస్ట్ చేయలేదు, ఢిల్లీలో స్కామ్ జరగడం వల్ల అక్కడ దానికి సంబంధించి అరెస్ట్ చేశారు. ఆమె అరెస్ట్ ఇక్కడ ఎటువంటి ప్రభావం చూపించదు, దీని అసలు చర్చకే రాదు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. కేసీఆర్ పై ప్రతీకారం తీర్చుకోవడం ఇంకా ప్రారంభించడం లేదు, తుపాకీ సిద్ధంగా ఉంది, ఒక్క తూటా చాలు, నేను పిల్లులు కుక్కలను కొట్టను, కొడితే పులినే కొడతాను అని సీఎం రేవంత్ రెడ్డి ఓ నేషనల్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. కేటీఆర్ ను కొట్టాలంటే అసెంబ్లీలోనే వెళ్లి కొట్టేవాడిని అని, అందుకు కుర్చీయే అవసరం లేదు అని చెప్పారు. అలాగే కవితను తెలంగాణలో జరిగిన అవినీతికి అరెస్ట్ చేయలేదని, ఢిల్లీలో జరిగిన అవినీతికి అరెస్ట్ చేశారని రేవంత్ గుర్తు చేశారు. కేసీఆర్ ను అరెస్ట్ చేస్తే తెలంగాణ ఎన్నికల్లో ఏమైనా ప్రభావం ఉండేది గానీ కవిత అరెస్ట్ ఏమాత్రం ప్రభావం చూపదు అని, ఆ అంశంపై చర్చ కూడా జరగదు అని ఆయన తేల్చి చెప్పారు. రావణుడు ఉన్నంతకాలం రాముడు ఉంటారని, కేసీఆర్ ఉన్నంతకాలం రేవంత్ ఉంటారని వ్యాఖ్యానించారు. ప్రేక్షకులు అడిగిన పదునైన ప్రశ్నలకు తనదైన శైలిలో ఆయన ఇచ్చిన జవాబులకు అడుగడుగున చప్పట్ల వర్షం కురిసింది. ఉత్తర భారతంలో బీజేపీ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న మీడియాలో రేవంత్ రెడ్డి తొలిసారి తన బలమైన ముద్ర వేశారు. మోదీ నేతృత్వంలోని బీజేపీకి లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లు రావాలంటే ఒక్క భారతదేశంలో పోటీ చేస్తే చాలదని, పాకిస్తాన్ లో కూడా ఆ పార్టీ పోటీ చేయాలని రేవంత్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో బీజేపీ యూపీ, ఢిల్లీ, బీహార్ తదితర రాష్ట్రాల్లో అత్యధిక సీట్లు గెలుచుకుంది అని, ఈసారి ఆయా రాష్ట్రాల్లో మళ్లీ అన్ని సీట్లు రావడం అసాధ్యమని ఆయన పేర్కొన్నారు. కమలనాథులకు ఈసారి 200 నుంచి 240 సీట్లకు మించి రావని జోస్యం చెప్పారు. దక్షిణాదిన ఉన్న 129 సీట్లలో కర్ణాటకలో 10 నుంచి 12, తెలంగాణలో 2 సీట్ల కంటే ఎక్కువ రావని, అలాంటప్పుడు దేశవ్యాప్తంగా 400 సీట్లు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు. కేసీఆర్ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో తమకు 100 సీట్లకు పైగా వస్తాయి అన్నారు. ఇక కానీ 39 మాత్రమే వచ్చాయని గుర్తు చేశారు. రాజకీయ నాయకులు ఒక వాతావరణం కల్పించేందుకు వాట్సాప్ యూనివర్సిటీల్లో ప్రచారం కోసం గొప్పలు చెప్పుకోవడం సహజమని పేర్కొన్నారు. మోదీ అసలు విజయం వాట్సాప్ యూనివర్సిటీల్లోనేనని ఎద్దేవా చేశారు. ఈసారి ప్రజలు ఆలోచిస్తున్నారని, నిరుద్యోగం, అధిక ధరలు జనంపై తీవ్ర ప్రభావం చూపుతాయని రేవంత్ స్పష్టం చేశారు. యువకుల్లో 62% నిరుద్యోగులేనని, వారు మోదీ వ్యతిరేకులేనని ఒక సర్వేలో తేలిందని గుర్తు చేశారు. నిత్యావసర వస్తువులు, గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగాయని, మోదీ అన్ని బూటకపు హామీలు ఇచ్చారని ధ్వజమెత్తారు. 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన మోదీ 7 కోట్ల మందికే ఇచ్చారని, పార్లమెంట్లో తాను అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ విషయం చెప్పారని వెల్లడించారు. జన్ధన్ ఖాతాలో 15 లక్షలు వేస్తామన్నారని, ఆ డబ్బులు ఎక్కడొచ్చాయి అని అడిగారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తారని చెప్పారని, కానీ ఇవాళ ఢిల్లీలో కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని, నెలల తరబడి రైతులు ధర్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు చేసిన వాగ్దానం ప్రకారం ఇళ్లు ఎక్కడ ఇచ్చారని నిలదీశారు. అయినప్పటికీ మోదీ 3వ ప్రధాని అవుతానని కలలు కంటున్నారని వ్యంగ్యంగా అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 67 సంవత్సరాల్లో 14 మంది ప్రధానమంత్రులు 55 లక్షల కోట్లు అప్పు చేస్తే, మోదీ గత 10 ఏళ్లలో 113 లక్షల కోట్ల మేర అప్పులు చేశారని, ఆ డబ్బంతా ఎక్కడకు వెళ్లింది అని నిలదీశారు. గత ప్రధానులు ఎన్నో ఆనకట్టలు కట్టారని, ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.